సారీ సిస్టర్, లేటుగా గుర్తొచ్చింది. నీకు పెళ్ళవ్వగానే మీ ఆయన వెళ్ళిపోయాడు కదా, ఈ టైంలో నేను అలా అడిగి ఉండకూడదు. ఏం పర్లేదులే సిరి. ఇక్కడ నీ పని అయిపోయింది కదా, నన్ను రెడీ చేయొచ్చు కదా సిస్టర్. ఎంత అందంగా ఉన్నావమ్మా, నాదిష్టే తగిలేలా ఉందమ్మా. చాలా బాగా రెడీ అయ్యావు. అయ్యో, నేనిక్కడ రెడీ అయ్యాను అత్తయ్య, ఈ మంజు సిస్టరే నన్ను రెడీ చేసింది. నాకు తెలుసమ్మా, ఎవరెంత రెడీ చేసినా నీ అంత అందంగా ఉండరు కదా. ఇంతకీ ఆ మంజు నిన్ను రెడీ చేస్తూ నీకేమైనా చెప్పిందా? నాతో ఏం చెప్పలేదత్తయ్య. పోనీ నిన్ను రెడీ చేస్తూ ఎలా రియాక్ట్ అయింది? చాలా బాధగా కనిపించింది. అయినా ఆ బాధ ఏంటో నాకు తెలుసు అత్తయ్య. తెలుసా? అవునత్తయ్య, తనకి పెళ్ళైన రోజే తన భర్త వెళ్ళిపోయాడు కదా. ఈ విషయం మీకు తెలీదా? తెలుసు తెలుసు తెలుసు. తనతో శోభనం గదిలో ఎలా ఉండాలో తెలుసుకుంటావు అనుకున్నాను. సర్లే, పాలు తీసుకొస్తాను. నిజానికి నేను మంజు ఈ గదిలో ఉండాల్సిన వాళ్ళం, కానీ ఇప్పుడు నేను సిరితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంజు ఇదే విషయం తలుచుకుంటూ ఎంత బాధపడుతుందో. నేను మంజుకి దూరం కావద్దంటే ఈ శోభనం గది నుండి నేనెలాగైనా బయటపడాలి. కానీ ఇవేమీ తెలియని సిరి నా మీద అమితమైన ప్రేమని పెంచుకుంది. సడన్ గా నేనిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సిరి మనసు బాధపడుతుంది. సిరి మనసు నొప్పించకుండా ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. సత్య, నన్ను క్షమించరా. ఇదంతా నువ్వు హ్యాపీగా ఉండాలనే చేస్తున్నాను. కన్నతల్లిగా నేనిలా చేయకూడదు. కానీ ఆ మంజుని నీ జీవితంలోంచి తీసేయాలంటే నేనీ పని చేయక తప్పడం లేదు. పాపం సిరి నీ మీదెన్నో ఆశలు పెట్టుకుంది. తన ప్రేమ నువ్వు ఇప్పటికే అర్థం చేసుకోలేకపోయావు. ఈ మంజు ఏమో సిరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆడాల్సిన నాటకాలన్నీ ఆడుతోంది.
నేను చేసే ఈ పని వల్ల సిరిని నిన్ను కలిపిందాన్నవుతాను. అలాగే ఆ మంజుని ఇంట్లో నుంచి పంపించిందాన్నవుతాను. అమ్మ సిరి, పాలు తీసుకోమా. వెళ్ళమ్మా. ఈ రోజుతో నాకు ఈ మంజు పీడ విరగడైపోతుంది. తీసుకోండి. అలా చూస్తారేంటండి? తాగండి. మొత్తం తాకండి. సగం మీరు తాగి సగం నాకివ్వండి. ఏంటండి అలా చూస్తున్నారు కొత్తగా? ఏం లేదు. నన్ను కూర్చోమని చెప్పరా? కూర్చో సిరి. ముందు మీరు కూర్చోండి.